అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా. కేజ్రీవాల్ పై మాజీ ఎంపీ పోటీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది. అయినప్పటికీ బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ మాజీ ఎంపీని పోటీకి దింపింది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ 29 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మాజీ ఎంపీ పర్వేష్ వర్మను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. మరోవైపు ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ ను బరిలోకి దింపుతోంది. పర్వేష్ వర్మ ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ తనయుడు. 2014 నుంచి 2024 వరకు వెస్ట్ ఢిల్లీ నుంచి లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. 2014లో 2.68 లక్షల ఓట్ల మెజారిటీ, 2019లో 5.78 లక్షల ఓట్ల రికార్డు స్థాయి మెజారిటీతో పర్వేష్ వర్మ బీజేపీ నుంచి గెలిచారు. ఇక కల్గాజీ స్థానం నుంచి ఢిల్లీ సీఎం అతిషీపై బీజేపీ నుంచి మాజీ ఎంపీ రమేష్ బిధూరి పోటీ చేయనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన కైలాష్ గెహ్లాట్ విజయస్వాన్ నుంచి బరిలోకి దిగుతున్నారు. అలాగే గత ఏడాది బీజేపీలో చేరిన ఢిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ అరవింద్ సింగ్లీ లవ్లీ గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్నారు.